ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు ఎక్కడ టన్నెల్ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న ఎక్స్పర్ట్స్ను తీసుకొచ్చి వారి సాయం తీసుకుంటున్నామని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడడమే మా లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రతిపక్షాలు చాలా దురదృష్టకరం ఆ విధంగా మాట్లాడటం, ఈ దిగజారిన మాటలు అనవసరం. దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టన్నల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆహ్వానించి మేము కూడా మంత్రులను కూడా 24 గంటలు సంఘటన జరిగిన 3 గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము. ఇదంతా అయిన తర్వాత సరే ఆ సంఘటన వేరే వివరాలకి పోతాం కానీ right now we are focusing totally on rescue and relief operations and we have decided a time frame and now we will go forward with it starting from now. Immediately after this press conference everybody will be going into action. We are hoping that we can complete the whole operation in 2 days. The best experts in India, serving and retired army officers, వాళ్ళని మేము ఆహ్వానించి వాళ్ళని కూడా ఈరోజు తనంలో కూడా పోయి బయటకు వచ్చి వాళ్ళతో రివ్యూ చేసుకొని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో డీవాటరింగ్ చేయడం జరుగుతుంది. డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్లో నేను మాట్లాడదలుచుకోలేదు. కాళేశ్వరం టనల్లో ఎంతమంది చనిపోయినారు.